ఏంటో మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడడానికి, బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పాస్ట్ టెన్స్లో రెండవదైన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో మనము గతంలో జరుగుతూ ఉన్న విషయాలను మాట్లాడతాము. ఎగ్జాంపుల్ దగ్గర చూద్దాము. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ వజ్ లేక వర్ ప్లస్ వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, నేను, వి, మనం ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడటానికి ఈ పర్సన్సే ఉండే. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, సెకండ్ పర్సన్ అంటే యు అంటే సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ అంటే ఎక్కడో ఉండేవాళ్ళు హీ, షీ, ఇట్, దే, సమ్ నేమ్. వీటి మీదే మనం రెగ్యులర్గా ప్రతిరోజు మాట్లాడతాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. చెప్తున్నా కదా, గతంలో కొంతకాలంలో స్టార్ట్ అయ్యి కొంతకాలం వరకు ఎండ్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా జరుగుతుంటాయి గతంలో, పాస్ట్లో అనమాట, భూతకాలంలో. అలాంటి వాటికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. ఈ కింద ఎగ్జాంపుల్ని గమనించండి. వీఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్, మనము రోడ్డు మీద నడుస్తున్నాము. వీఆర్ నాట్ వాకింగ్ ఆన్ ద రోడ్, మనము రోడ్డు మీద నడవటం లేదు. వర్ వీ వాకింగ్ ఆన్ ద రోడ్, మనము రోడ్డు మీద నడుస్తున్నామా. వర్ నాట్ వీ వాకింగ్ ఆన్ ద రోడ్, మనము రోడ్డు మీద నడవటం లేదా. ఈ రెండు క్వశ్చన్స్ తక్కువగా వాడతాము. వీఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ని క్వశ్చన్ ఎలా వేయాలంటే వర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత వీ వస్తుంది, వాకింగ్ ఆన్ ద రోడ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత అంటే వర్ వీ వాకింగ్ ఆన్ ద రోడ్, మనము నడుస్తూ ఉన్నామా, గతంలో నడుస్తూ ఉన్నామా, కొంత టైంలో గతంలో కొంత నడుస్తూ ఉన్నామా. వర్ నాట్ వాకింగ్ ఆన్ ద రోడ్, మనం గతంలో నడుస్తూ లేమా. వర్ నాట్ ఫస్ట్, తర్వాత వీ వాకింగ్ ఆన్ ద రోడ్ గతంలో. ఇవన్నీ కూడా గతంలో భూతకాలంలో కొంత టైంలో స్టార్ట్ అయ్యి కొంతవరకు ఎండ్ అవుతూ ఉంటుంది, అంటే కంటిన్యూగా జరుగుతుంది. అలాంటి వాటికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. ఇవి మన రెగ్యులర్ వాడుకలో కూడా నేను గమనించాను, అందుకే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. క్వశ్చన్స్ మాత్రం తక్కువ వాడతాము. కింద నోట్ గమనించండి. వాక్ ప్రజెంట్ టెన్స్, వాక్డ్ పాస్ట్ టెన్స్, వాక్డ్ పాస్ట్ పార్టిసిపల్, వాకింగ్ ఐఎన్జీ ఫామ్. అలాగే స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్, స్టాండింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ ఆర్ వర్ దేని ఉపయోగించాలంటే వాజే ఉపయోగించాలి. ఐ వాజ్ డాష్ ఇన్ మీటింగ్ అంటే ఐ వాజ్ స్పీకింగ్ ఇన్ మీటింగ్. సెకండ్ ఎగ్జాంపుల్, ఎట్ దిస్ టైమ్ వీ వర్ ఆర్ వాజ్ డాష్ వాచింగ్ మూవీ. వీ ఫ్లోరల్ కాబట్టి వరే ఉపయోగించాలి. వీ వర్ వాచింగ్ మూవీ, మేము సినిమా చూస్తూ ఉన్నాము గతంలో. డాష్ వాజ్ ఆర్ వర్ డాష్ ఇన్ క్యూ కలెక్ట్ అవార్డ్స్. డాష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజే ఉపయోగించాలి. యాష్ వాజ్ ఇన్ క్యూ టు కలెక్ట్ అవార్డ్స్. వీ వర్ ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం, మేము స్టేడియం ఆడుతున్నాం. వీ వర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం, మేము స్టేడియం ఆడట్లేదు. వీ వర్ ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం క్వశ్చన్ ఎలాగేస్తామంటే వర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత వీ వస్తుంది, తర్వాత యూ వస్తుంది. ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం, వర్ యూ ప్లేయింగ్ ద స్టేడియం అంటాం. వీ వర్ నాట్ ప్లేయింగ్ ద స్టేడియం క్వశ్చన్ ఎలా వేస్తామంటే వర్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత వీ వస్తుంది. ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం తర్వాత వస్తుంది అనమాట. పాస్ట్లో ఈ క్వశ్చన్స్ తక్కువగా వేస్తాము, కానీ ఇవన్నీ తెలియాలి. ప్లే ప్రజెంట్ టెన్స్, ప్లేడ్ పాస్ట్ టెన్స్, ప్లేడ్ పాస్ట్ పార్టిసిపల్, ప్లేయింగ్ ఐఎన్జీ ఫామ్ ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ గమనించండి. వీ అనేది ఫ్లోరల్ కాబట్టి వజ్ ఉపయోగించాలా, వర్ ఉపయోగించాలా, వరే ఉపయోగించాలి. వీ వర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్, వీ వర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ అనాలి. మేము గతంలో బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ, మీనింగ్ అనమాట. గతంలో మేము బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. రోహిత్ అండ్ మోహిత్ ఇద్దరు కాబట్టి వర్ ఉపయోగించాలి. రోహిత్ అండ్ మోహిత్ వర్ స్విమ్మింగ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఐ అనేది సింగులర్ కాబట్టి ఐ వాజ్ ఆర్ వర్ ఉపయోగించాలి. ఐ వాజ్ సింగిల్ కాబట్టి వాజే ఉపయోగించాలి. ఐ వాజ్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్, నేను గతంలో బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను నుంచొని ఉన్నాను. తరుణ్ వాజ్ ఆర్ వర్ డ్రైవింగ్ ఏ కార్ అంటే గతంలో తరుణ్ నడుపుతూ ఉన్నాడు. తరుణ్ సింగిల్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. తరుణ్ వాజ్ డ్రైవింగ్ ఏ కార్, గతంలో నడుపుతూ ఉన్నాడు కొంత టైంలో.
ఇక్కడ సెకండ్ పర్సన్ చూడండి. సెకండ్ పర్సన్లో యూ అంటే నీవు, యూ అంటే మీరు, సింగులర్గా ఫ్లోర్గా రెండింటికి ఉపయోగిస్తున్నారు. యూ వచ్చినట్టు కంపల్సరీగా వారు ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. యు ఆర్ కుకింగ్ ద డెలిషియస్ ఫుడ్. యు ఆర్ కుకింగ్ డెలిషియస్ ఫుడ్. గతంలో మీరు రుచికరమైన ఆహారం వండుతూ ఉన్నారు. యు ఆర్ నాట్ కుకింగ్ డెలిషియస్ ఫుడ్. గతంలో మీరు వండట్లేదు అనమాట. యు ఆర్ నాట్ కుకింగ్ డెలిషియస్ ఫుడ్ ఏంటి గతంలో. ఆర్ యూ కుకింగ్ డెలిషియస్ ఫుడ్. మీరు రుచికరమైన ఆహారం వండుతూ ఉన్నారా గతంలో. ఆర్ నాట్ యూ కుకింగ్ డెలిషియస్ ఫుడ్. మీరు రుచికరమైన ఆహారం వండలేదా గతంలో. యు ఆర్ కుకింగ్ డెలిషియస్ ఫుడ్ అన్నప్పుడు క్వశ్చన్ ఎలా వేస్తామంటే వారం ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది. కుకింగ్ డెలిషియస్ ఫుడ్ అని వస్తుంది. మీరు రుచికరమైన ఆహారం. యు ఆర్ నాట్ కుకింగ్ డెలిషియస్ ఫుడ్ని ఆర్ నాట్ యూ కుకింగ్ డెలిషియస్ ఫుడ్. ఆర్ నాట్ ఫస్ట్, తర్వాత యూ కుకింగ్ డెలిషియస్ ఫుడ్. మీరు రుచికర ఆహారం ఉండటం లేదా. ఏ విధంగా ఇదంతా గతంలో జరుగుతూ ఉన్నాయన్నమాట పాస్ట్ టెన్స్లో, కానీ క్వశ్చన్స్ తక్కువగా వాడతాం. ఇక్కడ వెరబ్స్ని గమనించండి. జాయినింగ్ అంటే జాయిన్ అయిపోవటం, టాకింగ్ మాట్లాడుతూ ఉండటం, వాచింగ్ చూస్తూ ఉండటం, సెల్లింగ్ అమ్ముతూ ఉండటం, రైటింగ్ రాయడుతూ ఉండటం. నోట్ చూడండి. కుక్ ప్రజెంట్ టెన్స్ కుక్, పాస్ట్ టెన్స్ కుక్, పాస్ట్ పర్సెంట్ కుకింగ్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ ఉపయోగించాలి అన్నిట్లో. అంటే గతంలో జరుగుతూ ఉన్న వాటికి ఐఎన్జీ ఫామ్ ఉపయోగించాలి. ఇవన్నీ గతంలో జరుగుతూ ఉన్న వాటికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఐ అనేది సింగులర్, సో దట్స్ వై వాజ్ ఉపయోగించాలి. ఐ వాజ్ డాష్ ఇన్ ద మీటింగ్. ఐ వాజ్ టాకింగ్ ఇన్ ద మీటింగ్. ఐ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. ఐ వాజ్ టాకింగ్ ఇన్ ద మీటింగ్. వీ అనేది ప్లూరల్ కాబట్టి వర్ ఉపయోగించాను. వీ వర్ రన్నింగ్ ఆన్ ద రోడ్. వంశ అండ్ కృష్ణ ఇద్దరు కాబట్టి వర్ ఉపయోగించాలి. వంశ అండ్ కృష్ణ వర్ రీడింగ్ ఇన్ ద రూమ్ అనేది ఫ్లోరల్ కాబట్టి సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా యూకి వర్ ఉపయోగించాలి. గతంలో జరుగుతూ ఉన్నది. యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్. నేను పాడుతూ ఉన్నాను. గతంలో కొంత టైం పాడుతూ ఉన్నాను. సూర్య ఒక్కడే కాబట్టి వాజ్ ఉపయోగించాలి. సూర్య వాజ్ రీడింగ్ ఏ మ్యాగజైన్. జాయినింగ్ అంటే జాయిన్ అయిపోతుంటే మాట్లాడుతుంటే ఈ ఎగ్జాంపుల్స్తో కింద బ్రాకెట్స్ని ఫిల్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఐ అనేది సింగులర్ కాబట్టి ఐ వాజ్ డాష్ ఇన్ ద హాల్. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద హాల్. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద హాల్. వి అనేది ప్లూరల్ కాబట్టి వర్ ఉపయోగించాలి. వీ వర్ డాష్ ఇన్ ద గ్రౌండ్. వీ వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. వీ వర్ రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్. మోనికా వాజ్ వర్. మోనికా సింగిల్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. మోనికా డాష్ ఇన్ ద గ్రౌండ్. మోనికా వాజ్ ఇన్ ద గ్రౌండ్. మోనికా వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అని. సౌమ్య అండ్ అనుష్క ఇద్దరు కాబట్టి వర్ ఉపయోగించాలి. సౌమ్య అండ్ అనుష్క ఇద్దరు కాబట్టి వర్ ఉపయోగించాలి. సౌమ్య అండ్ అనుష్క వర్ టైపింగ్ ఇన్ ద రూమ్. సౌమ్య అండ్ అనుష్క వర్ సింగింగ్ ఇన్ ద రూమ్. ప్రతాప్ సింగిల్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. ప్రతాప్ వాజ్ వాచింగ్ ఏ టీవీ. గతంలో చూస్తూ ఉన్నాడు. యు అనేది ఫ్లోరల్. యు కంపల్సరీగా వర్ ఉపయోగించాలి. యు వర్ స్లీపింగ్. యు వర్ స్లీపింగ్. థర్డ్ పర్సన్లో హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. థర్డ్ పర్సన్ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం. పేర్లు కానీ వాళ్ళ పేర్లు బదులుకు వాడి రాము నడుకు హీ అని వాడతాం. సీత ఉన్నందుకు షీ అని వాడతాం. కొందరికి ఇట్ అని వాడతాం. దే అంటే ఎక్కువ మంది ఉంటే దే అని వాడతాం. ఓకే, వీటిని ఉపయోగించి మనం కింద ఎగ్జాంపుల్ గమనిద్దాం. స్టీవ్ బదులు హీ అని వాడతాం. హీ వాజ్ రీడింగ్ ఇన్ ద రూమ్. అతని గదిలో చదువుతున్నాడు గతంలో. హీ వాజ్ నాట్ రీడింగ్ ఇన్ ద రూమ్. అతని గదిలో చదవటం లేదు, చదువుతూ లేదనమాట. వాజ్ హీ రీడింగ్ ఇన్ ద రూమ్. అతని గదిలో చదువుతూ ఉన్నాడు. వాజ్ నాట్ హీ రీడింగ్ ఇన్ ద రూమ్. అతని గదిలో చదువుతున్నాడు కదా. సో హీ వాజ్ రీడింగ్ ఇన్ ద రూమ్ని క్వశ్చన్ ఎలా వేస్తామంటే వాజ్ హీ రీడింగ్ ఇన్ ద రూమ్. వాజ్ ఫస్ట్, తర్వాత హీ రీడింగ్ ఇన్ ద రూమ్. అతను గదిలో చదువుతూ ఉన్నాడా క్వశ్చన్ అనమాట. వాజ్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత హీ వస్తుంది, ఆర్ స్టీవ్ వస్తుంది. రీడింగ్ ఇన్ ద రూమ్ అతను గదిలో చదువుతున్నాడు కదా. ఇలా గతంలో జరుగుతూ ఉన్న వాటికి కింద చూడండి. అలీస్ ఆర్ షీ. అలీష్ బదులు షీ యూజ్ చేశాను. అలీస్ ఆర్ షీ వాజ్ సింగింగ్ ఆన్ ద స్టేజ్. ఆమె వేదికపై పాడుతూ ఉంది గతంలో. షీ వాజ్ నాట్ సింగింగ్ ఆన్ ద స్టేజ్. ఆమె వేదిక పాడటం లేదు. ఆమె వేదిక మీద పాడటం లేదు గతంలో.
వాజ్ షీ సింగింగ్ ఆన్ ద స్టేజ్, ఆమె వేదికపై పాడుతూ ఉందా. వాజ్ నాట్ షీ సింగింగ్ ఆన్ ద స్టేజ్, వాజ్ ఫస్ట్ తర్వాత షీ సింగింగ్ ఆన్ ద స్టేజ్. ఇక్కడ వాజ్ నాట్ తర్వాత షీ సింగింగ్ ఆన్ ద స్టేజ్. ఈ విధంగా ఎగ్జాంపుల్ గమనించి మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి, ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడ నోట్ గమనించండి, సింగింగ్ కంటిన్యూస్ కాబట్టి సింగింగ్ యూజ్ చేయాలి. సింగ్ ప్రజెంట్ టెన్స్, సాంగ్ పాస్ట్ టెన్స్, సంగ్ పాస్ట్ పార్టిసిపల్, సింగింగ్ ఐఎన్జీ ఫామ్ ఉపయోగించాలి. వాకింగ్, కుకింగ్, పేయింగ్, బార్కింగ్, ఈటింగ్, వాకింగ్ ఇవన్నీ ఐఎన్జీ ఫామ్స్. వీటితో ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ గమనించండి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడరు. వర్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా. వర్ నాట్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ లేరా. వీటిగా గతంలో జరుగుతూ ఉన్నాయి, ఒక టైంకి జరుగుతూ ఉన్నాయి, అలాంటి వాటికి వర్ ఉపయోగించాము. దే ఫ్లోరల్ కాబట్టి. సో ఇక్కడ కూడా వర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత దే వస్తుంది. ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ 8. వర్ దే ప్లేయింగ్ క్రికెట్, వర్ నాట్ దే ప్లేయింగ్ క్రికెట్, వర్ నాట్ ఫస్ట్ తర్వాత దే ప్లేయింగ్ క్రికెట్. ఇవి క్వశ్చన్స్ వాడుకలో తక్కువగా ఉన్నాయి కానీ కంపల్సరీగా వాడతాము. వేర్ వర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఎక్కడ ఆడుతూ ఉన్నారు. వర్ దే ప్లేయింగ్, వారు ఆడుతూ ఉన్నారు గతంలో. కింద నోట్ గమనించండి. నోట్ ప్లేడ్, ప్లేయింగ్, బార్కింగ్, వాకింగ్, ఈటింగ్, పేయింగ్, రన్నింగ్, కుకింగ్. వీటిని ఉపయోగించి సింప్లిఫై చేయండి. ఫ్లో ఇంప్రూవ్ అవడానికి, కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ కింద ఎగ్జాంపుల్ చూడండి. సింగిల్ కాబట్టి వాజ్ ఉపయోగించాము. నీలేష్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద స్ట్రీట్, నీలేష్ వాజ్ రన్నింగ్ ఇన్ ద స్ట్రీట్, నీలేష్ వాజ్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్. ఇలాగా అన్ని గతంలో నడుస్తూ ఉన్నాడు, రన్ చేస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడని. తర్వాత షీ సింగిల్ కాబట్టి షీ వాజ్ డాష్ ఫుడ్, షీ వాజ్ కుకింగ్ ఫుడ్ వండుతూ ఉంది. షీ వాజ్ ఈటింగ్ ఫుడ్ తింటూ ఉంది. ఇట్లాగా దే వర్ డాష్ ఇన్ ద గ్రౌండ్, దే వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. దే అనేది ఫ్లోరల్ కాబట్టి దే వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఓకే. ఆర్ దే వర్ రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్. సుశీల్ అండ్ ప్రవీణ్ ఇద్దరు కాబట్టి, అంటే ఒకరికంటే ఎక్కువ కాబట్టి సుశీల్ అండ్ ప్రవీణ్ వర్ ఈటింగ్ ఫుడ్, సుశీల్ అండ్ ప్రవీణ్ వర్ కుకింగ్ ఫుడ్. అట్లా రమేష్ అనే సింగిల్ కాబట్టి రమేష్ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, రమేష్ వాజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, రమేష్ వాజ్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్. ఇక్కడ WH క్వశ్చన్ చూడండి. ఏ క్వశ్చన్స్ అయితే వీటితో స్టార్ట్ అవుతాయి వాటిని WH క్వశ్చన్స్ అంటాము. వాట్, వై, వాట్ అంటే ఏమి, వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఇప్పుడు, హౌ అంటే ఎలా, విచ్ అంటే ఏది, హౌ ఫార్ అంటే దూరం, హౌ లాంగ్ ఎంతకాలం, హౌ ఆఫెన్. ఇవన్నీ ఉపయోగించి మనం WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఫ్లో వస్తుంది. ఇక్కడ నోట్ గమనించండి. వాజ్ నాట్ని వజంట్ అని, వర్ నాట్ని వరంట్ అని అంటాం. నోట్ ఫర్ వీకి, యూకి అండ్ దేకి వర్ ఉపయోగించాలి. ఫర్ వీ, యూ అండ్ దేకి వర్ ఉపయోగించాలి. ఫర్ ఐ, హీ, షీ, ఇట్, సోనియా, ఎనీ అదర్ నేమ్, ఎనీ ట్రీ, ఎనీ బర్డ్, ఎనీ మ్యాన్, యూస్ వాజ్ ఓన్లీ. ఓకే. వెర్బ్స్ గమనించండి. ఇక్కడ వెర్బ్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలి సొంతంగా. ఓకే. ఇక్కడ చూడండి. జాయినింగ్ అంటే అవి జరుగుతూ ఉన్న విషయాలు ఇవన్నీ. ఒకసారి వెర్బ్స్ అన్ని ఒకసారి చదవండి. ఆశ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాము. ఆశా వాజ్ డాష్ ఇన్ ద స్ట్రీట్, ఆశా వాజ్ ప్లేయింగ్ ఇన్ ద స్ట్రీట్, ఆశా వాజ్ రన్నింగ్ ఇన్ ద స్ట్రీట్, ఆశా వాజ్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్. దే అనేది ఫ్లోరల్ కాబట్టి దే వర్ ఈటింగ్ ఫుడ్, దే వర్ కుకింగ్ ఫుడ్ అనాలి. ఓకే. ఈ అనేది సింగులర్ కాబట్టి హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, హీ వాజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. నాయుడు సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. నాయుడు వాజ్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్, అతను గతంలో చిన్న ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు కొంతకాలంగా, జరుగుతూ ఉన్నది అది. రాజు సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. రాజు వాజ్ రూలింగ్ ఇండియా, గతంలో కొంతకాలం రూల్ చేస్తూ ఉన్నాడు. అమితాబ్ సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. అమితాబ్ వాజ్ రైటింగ్ ఫిల్మ్ స్టోరీస్, గతంలో కొంతకాలం రాస్తూ ఉన్నాడు అని. వషీం అనేది సింగులర్ కాబట్టి వషీం వాజ్
టాకింగ్ ఇన్ ద మీటింగ్. క్వశ్చన్ వాజ్ టాకింగ్ ఇన్ ద మీటింగ్. రాబర్ట్ సింగులర్ కాబట్టి రాబర్ట్ వాజ్ ప్లేయింగ్ చెస్. రాబర్ట్ వాజ్ ప్లేయింగ్ చెస్ అన్నది. ఈ వెర్బ్స్ అన్ని ఉపయోగించుకొని డబ్ల్యూపీఎస్సీ క్వశ్చన్ ఉపయోగించుకొని ఈ కింది సెంటెన్స్ లాగా మీ ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లూయెన్సీ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ వర్డ్స్ని ఫ్లూయెన్సీ అంటాము. ఇవన్నీ ఉపయోగించుకొని మీ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ and all notifications. Share your friends. Thank you for watching the video.